హలో ఎవ్రీవన్ ఈరోజు దసరా 10 డేస్లో ఆఫర్స్ ఉంటాయి కదా. సో సోనో విజన్లో కొత్త మొబైల్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ మొబైల్ ఎందుకు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంత అర్జెంటుగా న్యూ మొబైల్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి. వాస్తవానికి తీసుకునే పొజిషన్ కాదు, కానీ తప్పక తీసుకున్నాను. సో ఏది తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒప్పో అనమాట, ఒప్పో రెనో 12 Pro ఇది తీసుకున్నానండి. లేటెస్ట్ మొబైలు ఇది. ఏంటంటే కంపెనీకి ఉపయోగపడుతుందని చెప్పేసి అంత పెద్ద కంపెనీ పెట్టుకొని దానికంటూ ఒక మొబైల్ శారీస్కి క్లారిటీ కోసం వీటన్నిటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, దాని డీటెయిల్స్ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇదైతే ముందు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పూర్తిగా అన్బాక్సింగ్ చేద్దామంటే ఫైనాన్స్లో కదండి చేసుకునేది. సో ఓపెన్ చేసి అక్కడైతే ఫోటో తీయాలి. సో అందువలన ఓపెన్ అయితే చేసేసాం, కానీ లోపల ఫోన్ అయితే ఓపెన్ చేసాం, కానీ ఏమేమి ఉన్నాయో ఏంటో మొత్తం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇదివరకు మొబైల్స్ తోటి మనకి ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు, ఇయర్ ఫోన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి నేను సన్సెట్ గోల్డ్లో తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఉంటుంది, సన్సెట్ గోల్డ్ రెండు ఉన్నాయి న్యూ మొబైల్స్. సో ఇలా మనకి ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తారు. సో ఓపెన్ చేస్తాం కదా అని చెప్పేసి మేము ఊరుకున్నాము. నేనైతే తీసుకుంది ఇదనమాట, సన్సెట్ గోల్డ్. ఇదిగోండి, ఇంకా ఇందులో ఏమున్నాయంటే ఒకటి పౌచ్ ఇచ్చారండి. ఈ పౌచ్ కూడా నేను పెట్టలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇదిగోండి, ఇందులో ఏమో వచ్చేసి సిమ్ పిన్ అనమాట. ఇయర్ ఫోన్స్ అట్లా కూడా ఏమి ఇవ్వట్లేదు ఈ మధ్య మొబైల్స్కి. ఇదిగోండి పౌచ్ అయితే నేను ఇంతవరకు పెట్టలేదు, మీ ముందే పెడుతున్నాను చూడండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు, ఎందుకంటే ఫోను మనం తీసుకుందే కలర్ పీస్ కదా, ఈ కలర్ స్టైల్ కోసం అని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. కెమెరాకి ఓపెన్ ఇచ్చి ఇట్లా ఇచ్చారనమాట. ఇదిగోండి స్లిమ్ పీసు. నేను దగ్గర 20 నుంచి ఒప్పోనే వాడుతున్నాను, బాగుంది. ఇది వచ్చేసరికి 80 వాట్ ఛార్జర్ అండి. 80 వాట్ ఛార్జరు అండ్ కేబుల్. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. 30 మినిట్స్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పారు, చూడాలి. ఇది వచ్చేసరికి ఫోను అన్ని ఫోన్స్లో కల్లా ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నా బడ్జెట్లో ఇది ఏఐ ఎరేజర్ ఒకటి ఉంది, ఫోన్ క్లారిటీ ఒకటి బాగుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ దీంట్లో లైవ్ ఫోటో ఆప్షన్ కూడా ఇచ్చారండి. అదిగోండి, లైవ్ ఫోటో ఆప్షన్ కూడా ఉంది ఐఫోన్స్లో ఇచ్చినట్లు. ఇంతకుముందు ఐఫోన్స్ వాడేవాళ్ళం మేము, ఆ టైంలో ఉన్నాయి అవి. ఇప్పుడు వివోలోను ఒప్పోలో అట్లా ఇస్తున్నారు. ఇంకా మిగతా ఫోన్స్లో ఏమన్నా ఉన్నాయేమో నాకైతే తెలీదు. ఈ రెండు నేను సెర్చ్ చేసినప్పుడు ఇందులో ఉన్నాయి. నేను చాలా సెర్చ్ చేసినప్పుడు కెమెరా క్వాలిటీ కానివ్వండి అన్నీ కూడా ఒప్పో బాగుందని చెప్పేసి ఒప్పో తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఒప్పో. ఇది వచ్చేసి కెమెరా ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంది, బ్యాక్ 50 + 8 + 50 కెమెరా ఉందండి, బాగుంది. అంటే ఇది ఏంటంటే నాకు స్లిమ్ పీస్ అన్ను కొంచెం కింద పడినా కూడా ఎక్కువ పగలని పీసెస్ అనమాట ఇవి, అందువలన దీనికి వెళ్ళాను నేను. ఇది వచ్చేసి ఏంటంటే అండి, నేను మెమరీ ఎక్కువ తీసుకున్నాను, నాకు కంపెనీకి శారీస్ సేల్స్కి వాటి పర్పస్ కాబట్టి. కెమెరా క్వాలిటీ ఒకటి చూసుకున్నాను, మెమరీ ఒకటి చూసుకున్నాను. కెమెరా క్వాలిటీ ఒప్పో బాగుందని చెప్పేసి ఒప్పో తీసుకున్నాను. మెమరీ వచ్చేసరికి 512 GB అండ్ 12 GB ర్యామ్ అండి. అంతకుముందు ఉన్న ఫోన్స్ 256 GB అది ఉంది, 128 GB అది F17 Pro అన్నది. సో అది ఎప్పుడుదో అంత క్లారిటీ ఏమి ఉండట్లేదు, అది ఫిల్ అయిపోయింది. 256 GB ఏంటంటే మా సార్ది అనమాట, ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత వీడియోస్ తీయడం అట్లా చేస్తున్నాను నేను. అలా కాకుండా కంపెనీకి అంటూ స్పెషల్గా ఒకటి ఉండాలని చెప్పేసి 512 GB 12 GB ర్యామ్ తోటి తీసుకున్నాను అనమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి డీటెయిల్స్. ఇంక ఈ రెండే చూసుకున్నానండి నా బడ్జెట్లో, నాకు కావాల్సిన వరకు ఇంతవరకే చూసుకున్నాను నేను ఈ మొబైల్లో. ఇంక అంతకుమించి ఎక్కువ ఫీచర్స్ అట్లా ఏం నేను చూసుకోలేదు. ఈరోజు ఈ వీడియో అయితే మొబైల్ గురించి చెప్దామని, అన్బాక్సింగ్ చూపిద్దామని నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం కూడా ఫాలో అవుతూ ఉండండి, ఎదురు చూస్తూ ఉండండి. అసలు వై న్యూ మొబైల్, అసలు ఎందుకు మొబైల్ కొన్నాను, దేనికి యూజ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా మీ దగ్గరికి
దగ్గరగా రావడానికి నేను మొబైల్ కొన్నాను. ఇంకా మనది యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ పెంచుకుందామని కొన్నాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? బాయ్.